అమెరికాతో మన దేశం చేసుకోబోయే దిగుమతి సుంకాల ఒప్పందం కోల్ రంగానికి ఉరితాడుగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వానికి ఆ సోయి ఉన్నట్టు కనబడతలేదు. అమెరికా భారతదేశానికి కాళ్ళు చేతులు కట్టేసి తన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకుంటుంది. అందుకు అనుగుణంగా మన ప్రభుత్వాన్ని చేతులు మెలేస్తున్నది, చెవులు పిండే ప్రయత్నం చేస్తున్నది, అదిరించి బెదిరించి సంతకాలు తీసుకోవాలనే ప్రయత్నం ఈరోజు అమెరికా పాలకులు చేస్తారు. ఇప్పటికే భారతదేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే సరుకుల మీద 25% సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు దిగుమతిని ఆపకపోతే మరో 25% పెనాల్టీ పేరుతో సుంకం విధించారు. అంటే ట్రంప్ రాకముందు భారతదేశ సరుకుల మీద 3.3% ఉన్న దిగుమతి సుంకాన్ని 50% పెంచారు. 50% పెంచి ఇప్పుడు భారతదేశం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసి భారతదేశం అమెరికా నుంచి వచ్చేటువంటి సరుకుల మీద దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించేటట్టు, అమెరికా మాత్రం భారతదేశం నుంచి వచ్చేటువంటి సరుకుల మీద సుంకాన్ని 18% విధించేటట్టు అవగాహనకు వచ్చినట్టుగా ట్రంప్ ట్వీట్ను బట్టి తెలుస్తోంది. ట్రంప్ ట్వీటే కాదు, కేంద్ర మంత్రులు కూడా ఆ మాటే మాట్లాడుతున్నారు. లేటెస్ట్గా అమెరికాలో కోర్టు తీర్పు ప్రకారం అది 15% మారుతున్నట్టు. అంటే గతంలో 3.3% ఉన్నటువంటి సుంకం భారతదేశ సరుకుల మీద ఇప్పుడు 15%. కానీ అమెరికా నుంచి భారతదేశానికి వచ్చేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర సరుకుల మీద మాత్రం సుంకం 0 అవుతుంది. అంటే అమెరికా సరుకులు భారతదేశంలో విచ్చలవిడిగా అమ్ముకుంటారు. మన రైతాంగం దెబ్బతింటారు, మన పాడి పరిశ్రమ దెబ్బతింటుంది. అయినా మన ప్రభుత్వానికి సోయి ఉన్నట్టు. అయితే ఇప్పటిదాకా చర్చ అంతా వ్యవసాయ ఉత్పత్తుల చుట్టే తిరుగుతున్నది. ఇది వ్యవసాయ ఉత్పత్తులే కాదు, భారతదేశంలో బొగ్గు రంగానికి కూడా ఒక షాక్ లాగా తయారయ్యే అవకాశం ఉన్నది. ఎందువల్ల? ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ఒత్తిడి మేరకు రష్యా నుంచి, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి కోల్ కొంత తగ్గించుకొని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం పెంచాలని భారత ప్రభుత్వం అంగీకరించినట్టుగా తెలుస్తోంది. కోకింగ్ కోల్ ఇప్పుడు వస్తున్న వాదనలు ఏంటిది? రష్యా, ఆస్ట్రేలియా మీద మాత్రమే ఆధారపడకుండా అమెరికా నుంచి కూడా కొంత దిగుమతి చేసుకోవడం వల్ల మనం ఎవరి మీద దిగుమతి కోసం ఆధారపడకుండా ఉంటుంది అని చెప్పి సన్నాయి నొక్కులు కొంతమంది నొక్కుతున్నారు. మోడీ ప్రభుత్వానికి భజన చేసేవాడు. కానీ జరిగేది ఏమిటి? నమ్మకమైన మిత్రుల నుంచి నమ్మదగని వ్యక్తుల వైపు, నమ్మదగని దేశాల పాలకుల వైపు మనం పోతున్నాం. అమెరికా పాలకులు నమ్మదగిన మిత్రులుగా ప్రపంచంలో ఏ ఒక్క దేశం అంగీకరించదు, ఇజ్రాయిల్ లాంటి బరితెగించిన పాలకులు తప్ప. ప్రపంచమంతా తెలుసు అమెరికా నమ్మదగిన మిత్రుడు కాదు అని. కొన్ని దశాబ్దాలుగా నమ్మదగిన మిత్రులుగా ఉన్నటువంటి రష్యాను, ఆస్ట్రేలియాను పక్కన పెట్టి అక్కడి నుంచి వస్తున్న దిగుమతులను తగ్గించుకొని ట్రంప్ ఒత్తిడికి తలొక్కి కోకింగ్ కోల్ మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి సిద్ధపడటం అనేది సమస్యలు కొని తెచ్చుకోవటమే చూస్తున్నాం. ఇప్పటికే రష్యా కానీ, ఆస్ట్రేలియా కానీ ప్రపంచ దేశాలను ఎప్పుడు బెదిరించలేదు. మా దేశం నుంచే సరుకులు కొనాలి, ఫలానా దేశం నుంచి నువ్వు సరుకులు కొనొద్దు అని చెప్పేసి ఎప్పుడు ఎవరిని వీళ్ళు బెదిరించలేదు. కానీ అమెరికా పాలకులు, ట్రంప్ ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలను బెదిరిస్తున్నాడు. జపాన్ను బెదిరించాడు, బ్రిటన్ను బెదిరించాడు, యూరోపియన్ యూనియన్ మొత్తాన్ని బెదిరించాడు, భారతదేశాన్ని బెదిరిస్తున్నాడు, ఇంకా అనేక దేశాలని బెదిరించాడు. రష్యా నుంచి అత్యంత చవకగా మనకు చమురు దిగుమతి అవుతుంటే అక్కడ చమురు దిగుమతిని తగ్గించుకోవాలి, ఎక్కువ ధర పెట్టి అమెరికా దగ్గర కొనాలని ఒత్తిడి చేశాడు. మన పాలకులు దానికి తలొక్కారు. ఇప్పుడు కోకింగ్ కోల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. రష్యా నుంచి, ఆస్ట్రేలియా నుంచి తగ్గించుకొని అమెరికా నుంచి దిగుమతి పెంచుకోవడం, ఇది నమ్మదగిన మిత్రుల్ని వదిలేసుకోవడం, నమ్మదగని పాలకుల నోట్లో తలపెట్టడం, ఇది భారతదేశానికి ఏమాత్రం క్షేమం కాదు. రెండో అంశం, రష్యా మీదనో ఆస్ట్రేలియా మీదనో కూడా మనం ఎక్కువ కాలం ఎందుకు ఆధారపడాలి? ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సొంత కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేయాలి. మన దేశంలో మనమే కోకింగ్ కోల్ కూడా ఉత్పత్తి చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు అది రష్యా నుంచి దిగుమతి చేసుకుంటేనేమి, అమెరికా నుంచి చేసుకుంటేనేమి మన కోల్కేమీ పెద్ద ప్రమాదం ఉండదు. దేశంలో కోల్ ఇండియా ఉత్పత్తి చేసే బొగ్గు కానీ, సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు కానీ
థర్మల్ విద్యుత్ కోసం ఎక్కువగా ఉపయోగపడుతుంది. స్టీల్ ఉత్పత్తికి ఇది ఎక్కువగా ఉపయోగపడట్లేదు. స్టీల్ ఉత్పత్తికి ఉపయోగపడేటువంటి నాణ్యత కలిగినటువంటి బొగ్గు కాదు మనం ఉత్పత్తి చేస్తున్నది. మనం రష్యా నుంచి, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్నా, ఇప్పుడు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నా అది స్టీల్ ఉత్పత్తికి ఉపయోగపడేది. అందుకని ఇమ్మీడియట్గా కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తికి కానీ, సింగరేణి ఉత్పత్తికి కానీ ప్రభావం ఏమీ ఉండదు అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనకు కోల్ డిపాజిట్స్ లేక కాదు, ఇక్కడ కోల్ ఉత్పత్తి పెంచుకునే అవకాశాలు లేక కాదు. సమస్యల్లా ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కోల్లో యాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దాన్ని కడిగే పని, వాషింగ్ చేసేటువంటి పని కేవలం 30-35% మాత్రమే జరుగుతుంది. ఆ వాషింగ్ కెపాసిటీని మనం ఇక్కడ పెంచుకోగలిగితే మన స్టీల్ ఉత్పత్తికి అవసరమైనటువంటి నాణ్యమైనటువంటి కోకింగ్ కోల్ను మనమే సప్లై చేయొచ్చు. కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడడం కోసం మన కోల్ రంగంలో కోకింగ్ కోల్ ఉత్పత్తికి అవసరమైన సామర్థ్యాన్ని పెంచుకోవడం మార్గం. అంతే తప్ప నమ్మదగిన మిత్రుల నుంచి పులినోట్లో తలబెట్టినట్టు అమెరికా నుంచి దిగుమతుల కోసం పోవటం కాదు. ఇది విజ్ఞత కలిగిన ఏ పాలకులు చేయవలసిన పని కాదు. ఇప్పుడు ఒకసారి అమెరికా నోట్లో తలబెడితే అంటే విదేశాల మీద మాత్రమే ఆధారపడటం, దట్టు నమ్మదగని పాలకుల మీద ఆధారపడి దిగుమతులకు పోవటం. ఇక వాళ్ళు ఎప్పుడైనా బెదిరించవచ్చు మన స్టీల్ ఉత్పత్తిని. ఒకసారి అమెరికా మీద ఆధారపడడం పెరగడం మొదలైతే మరి మన దగ్గర కోకింగ్ కోల్ అభివృద్ధికి ఎప్పుడు చర్యలు తీసుకుంటాం? ఇక విదేశాల మీద ఆధారపడమే మార్గం అని ఒకసారి మనం నిర్ణయానికి వస్తే మన దగ్గర నాణ్యత కలిగినటువంటి కోకింగ్ కోల్ ఉత్పత్తి వైపు మనం దృష్టి పెట్టం. ఆ మేరకు కోల్ ఇండియా డెవలప్ కాదు, సింగరేణి డెవలప్ కాదు. ఉన్న కోల్ ఇండియాను, ఉన్న సింగరేణిని, థర్మల్ విద్యుత్తుకు ఉపయోగపడే బొగ్గును కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే ప్రయత్నాల్లో ఉన్నారు మన పాలకులు. కాబట్టి మన కోల్ ఇండియాలో, మన సింగరేణిలో కోకింగ్ కోల్ ఉత్పత్తి చేసే వైపు దృష్టియే పెట్టట్లేదు. ఏమైనా సరే భారతదేశంలో ఉన్న కోల్ ఉత్పత్తిని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలనే కుట్రపూరితమైన వైఖరి పాలకులకు ఉంది. కాబట్టి నాణ్యమైన కోకింగ్ కోల్, స్టీల్ ఉత్పత్తికి అవసరమైన కోల్ ఉత్పత్తి వైపు దృష్టి పెట్టట్లేరు. పెట్టకుండా అమెరికా నోట్లో తలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీర్ఘకాలంలో చూస్తే అది కోల్ ఇండియాకు, సింగరేణికి కూడా ఇది ఉరితాడుగా మారనున్నది. అందుకని ఇప్పుడు అమెరికా ప్రభుత్వంతో భారతదేశం చేసుకోబోతున్నటువంటి ఈ దిగుమతి సుంకాల ఒప్పందం ప్రమాదకరమైందిగా కనపడుతోంది. ఇది కోల్ రంగానికి ప్రమాదం, భారతదేశంలో మొత్తం రైతాంగానికి ప్రమాదకరం. రైతాంగాన్ని రోడ్డు మీద పడేసేటువంటి చర్య అవుతుంది. అందుకని తెలంగాణ రైతాంగం కూడా కదలాలి, తెలంగాణ ప్రజలు కదలాలి, కోల్ రంగంలో కార్మికులు కూడా కదలాలి. భారతదేశానికి ఉపయోగపడే పద్ధతుల్లో దిగుమతి సుంకాల ఒప్పందాలు ఉండాలి తప్ప అమెరికాకు ఉపయోగపడే పద్ధతుల్లో భారతదేశం సంతకాలు చేయటం ఇదేమి దేశభక్తి అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. భారతదేశ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది.